హాయ్ అండి, నమస్తే. ముందుగా మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగకి తప్పకుండా చేసుకున్న రెసిపీ అరిసెలు. అందులోనూ ఇవి నేతి అరిసెలు. నేతిలో చక్కగా వేయించుకొని తింటుంటే నోట్లో అలా కరిగిపోతాయండి, ఎంత బాగుంటాయో. అస్సలు వంట రాని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేయచ్చు. ఎందుకంటే ఇందులో పాకం ఎలా పట్టుకోవాలి, పిండి ఎలా కలుపుకోవాలి, ఏ కన్సిస్టెన్సీ ఉండాలి, ఇవన్నీ నేను చాలా వివరంగా వీడియో చేసి చూపిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. మరి దీనికోసం ఒక 5 డబ్బాల వరకు రేషన్ బియ్యం తీసుకోవాలి. రేషన్ బియ్యం లేకపోతే కొంచెం లావుగా ఉన్న ఏ బియ్యమైనా తీసుకోవచ్చు. 5 డబ్బాలంటే 1.5 కేజీ అనమాట. మీరు కావాలంటే కొంచెం ఒక దోసెడు బియ్యం వరకు ఎక్కువ వేసుకోవచ్చు. చూడండి, ఇలా నేను లావుగా ఉన్న రేషన్ బియ్యం తీసుకున్నాను. రేషన్ బియ్యం దొరకకపోతే ఏవైనా లావు బియ్యం, దోసెల బియ్యం అట్లాంటివి తీసుకోవచ్చు అనమాట. రేషన్ బియ్యంలో ఎక్కువ డస్ట్ ఉంటుందండి, అందుకని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ 4-5 సార్లు బాగా కడుక్కోవాలన్నమాట. బాగా కడిగిన నీళ్లు ముక్కలకు పోస్తే చాలా మంచిది. ఇలా 4-5 సార్లు బాగా కడిగి కొంచెం నిండుగా నీళ్లు పోసి 2 రోజులు ఖచ్చితంగా నానబెట్టాలి. ప్రతి 12 గంటలకు ఒకసారి నీళ్లు మార్చుకోవాలి బాగా కడిగి, లేదంటే ఈ బియ్యం అనేవి స్మెల్ వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ చూడండి, నేను 2 రోజులు నానబెట్టిన బియ్యం అనమాట. ఇవి చక్కగా నానిపోయి ఉంటాయి. 2వ రోజు నేను తీసి వీటిని ఒక వడబొట్టలో వేసి ఒక 5 నిమిషాలు ఉంచాను అనమాట. ఆ తర్వాత ఒక కాటన్ బట్ట మీద పరుచుకొని ఒక 5 నిమిషాలు మాత్రమే డ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఇవి ఆరిపోకూడదు, తడిగానే ఉండాలి. ఇలా చక్కగా పరిచేసి ఒక 5 నిమిషాలు ఉంచి మనం చెయ్యి ఇలా పెట్టామంటే చేతికి అంటుకోవాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా మిల్లాడించుకోవటానికి కానీ గ్రైండ్ చేసుకోవటానికి కానీ పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట. ఇలా రెడీ చేసుకున్న ఈ రేషన్ బియ్యాన్ని ఒక క్యాన్లో తీసుకుని మిల్లులో పట్టించుకొస్తున్నాను. అరిసెలు కానీ చెప్పాలన్నమాట, మిల్లు పట్టించుకునేటప్పుడు అప్పుడు బాగా మెత్తగా పెడతారు. లేదా మిక్సీలో కూడా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. చిన్న మిక్సీ జార్ వాడి గ్రైండ్ చేసుకుంటేనే మెత్తటి పిండి రెడీ అవుతుంది. చూడండి, ఇక్కడ నేను మిల్లు పట్టించి తీసుకొచ్చాను అనమాట. అరిసెలకి అని చెప్పాను. ఇలా చక్కగా బాగా పడతారు. ఇలా మనకి గట్టిగా స్క్వీజ్ చేస్తే ఇలా ఉండాలి పిండి. ఇలా మీరు మెత్తగా పట్టించుకొని తెచ్చుకోవాలి. ఏమాత్రం మీకు మొరం ఉండకూడదు, అంటే కొంచెం బరగ్గా ఉండకూడదు అనమాట. చాలా మెత్తగా పట్టించుకోవాలి. అయినా సరే మనం జల్లెడ పట్టుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత ఇలా చక్కగా జల్లెడ పట్టుకోవాలి. పిండి జల్లెడ ఉంటుంది కదా, చాలా సన్నని రంధ్రాలు ఉన్న జల్లెడతో పిండి జల్లించుకొని ఇలా గట్టిగా అదిమి పెట్టి ఉంచుకోవాలి. క్యాన్లో వేసేసి నేను నొక్కి పెట్టుకుంటున్నాను. మనం పాకం రెడీ చేసుకునే వరకు పిండి ఆరిపోదు అనమాట. చక్కగా ఇలా గట్టిగా అదిమి పెట్టుకోవాలి. అదిమి పెట్టి మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఈ లోపుగా మీరు బెల్లం పాకం రెడీ చేసుకోవచ్చు. బెల్లం చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇది చెక్క బెల్లం అంటారు, మా వైపు ఇది పాలకొల్లు బెల్లం అంటారండి. అరిసెల బెల్లం అని కూడా అంటారనమాట. ఇలా చెక్కలుగా ఉంటుంది, మంచి డిజైన్ కూడా కనిపిస్తుంది కదా. ఇది చాలా బాగా వస్తాయన్నమాట అరిసెలు. ఈ చెక్క బెల్లం దొరకకపోతే ఆర్గానిక్ బెల్లం కూడా వాడుకోవచ్చు. చక్కగా దీన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న బెల్లం వచ్చేసి 1 కేజీ. 1 కేజీ బెల్లానికి 1.5 కేజీల రేషన్ బియ్యం కరెక్ట్గా సరిపోతాయి. బెల్లం ములిగేంత వరకు ఒక 2 కప్పులు నీళ్లు పోసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత నేను కొన్ని అరిసెలు నువ్వులు వేస్తున్నాను అనమాట. ఒక 4-5 టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకొని అందులో కొంచెం మజ్జిగ వేసి ఇలా కలిపి పక్కన పెట్టుకుంటే ఇవి మనం అరిసెల మీద ఒత్తినప్పుడు విడిపోకుండా ఉంటాయి. ఇందాక మనం నానబెట్టి పెట్టుకున్న బెల్లం పాకాన్ని పొయ్యి మీద పెట్టుకొని కరిగించుకోవాలి. కరిగిన తర్వాత దీన్ని మనం ఖచ్చితంగా ఫిల్టర్ చేసుకోవాలి, ఎందుకంటే బెల్లంలో చాలా నలకలు ఉంటున్నాయి ఈ మధ్య. ఇలా ఫిల్టర్ చేసేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని చక్కగా పాకం పట్టుకోవాలి. ఈ పాకం పట్టుకునే గిన్నె కూడా లోతుగా ఉండాలన్నమాట, ఎందుకంటే మనం బియ్యం వేసి బాగా కలుపుకుంటాము. హై ఫ్లేమ్లో 10 నిమిషాలు పెట్టేసుకోండి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి పాకం పట్టుకోవాలి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 టీ స్పూన్ వరకు యాలక్కాయల పొడి వేసుకోండి, చాలా బాగుంటాయి. నేతరసలు అయినా సరే పాకంలో కొంచెం నెయ్యి వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా నొరుగ్గా వస్తుందన్నమాట. నొరుగ్గా వచ్చిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. చూడండి, ఇలా చక్కగా ఉడుకుతున్నట్టుగా అవుతుంది పాకం. ఇలా అయినప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత, అంటే ఒక 20 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మనకి అస్సలు పాకం రాలేదన్నమాట. చూడండి, మనకి పట్టుకుంటే ఉండలాగా ఉండాలి, అలా లేదు కాబట్టి ఇది పాకం అస్సలు రానట్టు. దగ్గరే ఉండి మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పాకం పట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు కాస్త కలర్ మారింది కదా. ఇలా కలర్ మారిందంటే పాకం వచ్చేస్తున్నట్టు అర్థం. ఇలా మారినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పాకం చెక్ చేసుకోండి, అప్పుడు పాకం ముదిరిపోకుండా ఉంటుంది. ఒక గిన్నెలో కొంచెం నీళ్లు పోసి అందులో 1 టీ స్పూన్ వరకు ఈ పాకాన్ని వేసి దగ్గరికి చేయాలన్నమాట. ఇలా బాగా దగ్గరికి చేసి ఉండలాగా కట్టాలి. అప్పుడు అది ఉండలాగా ఫామ్ అయిందంటే మనకి పాకం కరెక్ట్గా వచ్చినట్టు. అంటే మనకి జల్లీ ఉంటుంది కదా, అలాగా ఇలా ఇటువైపు ప్రెస్ చేస్తే అటువైపు ప్రెస్ అవ్వాలి. చూడండి, ఇలా చక్కగా జల్లీలాగా అటు ఇటు కదులుతూ ఉండాలి. అలా వస్తే పాకం వచ్చేసినట్టే. వెంటనే లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని ఒక 2-3 గుప్పెళ్ల వరకు తడి బియ్య పిండి వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కింద పెట్టుకొని మనం ఆల్రెడీ మరపట్టించుకొని వచ్చిన తడి బియ్య పిండి కొంచెం వేసుకుంటూ
బాగా తిప్పుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ ఇంకొకరు హెల్ప్ ఉంటే బాగుంటుంది, కానీ నేనైతే మొత్తం అంతా ఒకదాన్నే చేశాను. ఇలా బాగా కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. నేను తీసుకున్న పిండి అయితే 1.5 కేజీ ఆడించుకున్నానండి. ఎందుకైనా మంచిదని, కొంచెం ఎక్కువ ఉంటుంది కదా. సో మీరు 1 కేజీ బెల్లానికి 1.5 కేజీ బియ్యం చాలా కరెక్ట్గా సరిపోతాయి. మనకి ఇలా వేసుకున్న తర్వాత పాకం ఇలా రావాలి. చూడండి, మనం కేక్లు అవి చేసుకుంటాం కదా, ఫోల్డింగ్ కన్సిస్టెన్సీ అని, అలా రావాలన్నమాట. ఇలా వచ్చిందంటే మీకు అరిసెలు చాలా మృదువుగా పర్ఫెక్ట్గా వస్తాయి, అస్సలు చెడిపోవు. ఇలా చక్కగా పాకాన్ని తయారు చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఆరిపోకుండా ఉండడానికి పైన ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ నూనె కానీ వేసేసి బాగా స్ప్రెడ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపుగా మనం నెయ్యి కాగబెట్టుకుంటాం అనమాట. ఈ గిన్నె అంచులకు కూడా చాలా వరకు చలిమిడి ఉంటుంది, అది కూడా తీసేసి చక్కగా ప్రెస్ చేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం మందపాటి లోతైన కడాయి పొయ్యి మీద పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ నేను అచ్చంగా నెయ్యితోనే చేస్తున్నానండి. ఇక్కడ నేను జిఆర్బి నెయ్యి వాడుతున్నాను, ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి కూడా వాడుకోవచ్చు. ఇక్కడ అరిసెలు ఒత్తుకోవడానికి ఈ అరిసెల ప్రెస్ కొత్తగా కొన్నాను అనమాట. ఇది లేకపోయినా నార్మల్ డబ్బాతో కూడా ప్రెస్ చేసుకోవచ్చు. ఇలా మనం పక్కన పెట్టుకుని కొంచెం కొంచెం చలివిడి ముద్ద తీసుకోవాలి, ఒకేసారి తీయకూడదు అనమాట గిన్నెల నుండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అరిసె ముద్ద తీసి ఇలా చక్కగా ప్రెస్ చేయాలి. ఫస్ట్ నెయ్యి కాగిందో లేదో తెలియడానికి కొంచెం పిండి ముద్ద తీసుకొని ఇలా వేసి చూసారంటే మనకి అది పైకి తేలాలన్నమాట, పూరిలాగా పొంగాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా నెయ్యి కాగినట్టు అర్థం. ఇలా కాగిన తర్వాత అది తీసేసి అప్పుడు మనం ఒత్తి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, ఆ ఒత్తిన అరిసె వేసుకోవాలి. ఇక్కడ నేను అరటాకు మీద కొంచెం నెయ్యి రాసేసి అరిసెలు ఒత్తుకుంటున్నాను. మీరు ప్లాస్టిక్ షీట్ మీద కానీ బటర్ పేపర్ మీద కానీ ప్రెస్ చేసుకోవచ్చు. చక్కగా ఇలా వేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అంటే మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి మధ్యలో మంట పెట్టుకోవాలి. జాగ్రత్తగా రెండో వైపు తిప్పాలి. రెండో వైపు తిప్పినప్పుడు అరిసె అనేది పొంగుతుందనమాట. ఇవి తీసేటప్పుడు చాలా కేర్ఫుల్గా తీయాలన్నమాట, చాలా మృదువుగా ఉంటాయి అరిసెలు. ఇలా అరిసెల పెట్టె మీద పెట్టేసి గట్టిగా ప్రెస్ చేశారంటే ఎక్సెస్ ఉన్న నెయ్యి అంతా ఈ హోల్స్లో నుండి కిందకి వెళ్ళిపోతుంది. అందుకని కింద ఒక ప్లేట్ పెట్టుకొని ఇట్లా ఒత్తుకోవాలన్నమాట. ఇలా చక్కగా ఒత్తి ఒక 5 నిమిషాలు అలా ఉంచేయండి. అంటే ఇంకో అరిసె వేగేంత వరకు అలా ఉంచేసి తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అలాగే ఇంకొక అరిసెను కూడా ప్రెస్ చేసుకుందాం. ఇక్కడ చక్కగా అరటాకుకి నేను నెయ్యి రాసేసి ఈ మందంలో చేస్తున్నాను. మరీ పెద్దవి చేయట్లేదు, మరీ చిన్నవి చేయట్లేదు, మీడియం సైజులో చేసి మీడియం హై ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి. ఇవి బాగా పొంగుతాయి, మరీ మాడిపోనివ్వకూడదు అనమాట. అలాగే అరిసెల పీట మీద వేసేసి ప్రెస్ చేశారంటే మనకి ఎక్సెస్ నెయ్యి వచ్చేస్తుంది. దీన్ని మళ్ళీ మనం వేయించుకుంటున్న బాండిలో వేసేయచ్చు. ఇప్పుడు మనం నువ్వుల అరిసెల కోసం నువ్వులు నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఆ నువ్వుల్ని అరిసెలాగా ప్రెస్ చేసి ఇలా వత్తారంటే మనం నూనెలో వేసినప్పుడు ఆ నువ్వులు అనేవి విడిపోకుండా ఉంటాయి. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. వీటిని కూడా చక్కగా నూనెలో వేసేసి మీడియం హై ఫ్లేమ్లో 2 వైపులా కాల్చుకోవాలి. మంచి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి అరిసెల పెట్టె మీద పెట్టి ప్రెస్ చేసుకోవాలి. ఇవి లేకపోతే ఏవైనా డబ్బాతో కూడా ప్రెస్ చేసుకోవచ్చు. ఇవి ఒక 5 నిమిషాలు ఆరిన తర్వాత ఒక చేటలో విడివిడిగా పెట్టుకోవాలి, లేదంటే ఒకదానికొకటి అతుక్కుపోతాయి. చేటలో కానీ ప్లేట్లో కానీ పెట్టుకోండి. ఆఖరిగా అరిసె వేసిన తర్వాత లాస్ట్లో కొంచెం పిండి ఉండిపోతుంది కదా, అందులో కొంచెం నీళ్లు పోసి దోసల పిండి మాదిరిగా చేసుకోవాలి. దీన్ని కూడా ఉక్కురి అంటారండి, పల్లెటూరులో బాగా చేస్తారు, చాలా బాగుంటుంది అనమాట. లాస్ట్లో ఒక అరిసెకి సరిపడా పిండి ఉంచుకొని గిన్నెలో ఉన్న పిండి అంతా కలిపేసి దోసల పిండిలా చేసుకుని ఎక్స్ట్రా ఉన్న నూనె కానీ నెయ్యి కానీ తీసేసి అందులో ఇలా పోసేసుకుని ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట. స్వీట్ తక్కువ అవుతుంది అనుకుంటే ఒక 2 టీ స్పూన్ల వరకు పంచదార కానీ బెల్లం కానీ వేసుకొని ఇలా చక్కగా మనకి ఉండల్లాగా వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా కలిపి మీరు ఫ్రై చేసుకున్నట్లయితే మీకు ఉక్కరి రెడీ అయిపోతుంది. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా ఒక ట్రెడిషనల్ రెసిపీ అనమాట. అంటే కొంచెం కూడా పిండి వేస్ట్ అవ్వకుండా మన పూర్వకాలం వాళ్ళు చేసిన రెసిపీ. దీన్ని కూడా హ్యాపీగా తినేయచ్చు. అంతేనండి, మనం చాట్లో పెట్టుకున్న అరిసెల్ని ఒక 8 బాక్స్లో కొంచెం ఆరిన తర్వాత పెట్టుకోవాలి. మీరు గాల్లో వదిలేశారు అంటే అవి గట్టిగా అయిపోతాయి. సో మనం కొంచెం ఒక 5 నిమిషాలు ఆరిన తర్వాత 8 బాక్స్లో పెట్టుకుని ప్రిజర్వ్ చేసుకుంటే 2 నెలల వరకు చాలా చాలా తాజాగా ఉంటాయి. ఈ నేతి అరిసెలు తిన్న కొద్ది తినాలనిపిస్తాయి, అలా నోట్లో కరిగిపోతూ ఉంటాయి. మరి ఈ వీడియోలో చెప్పిన టిప్స్ కానీ అలాగే కొలతలు కానీ మీరు పాటించి ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొకసారి మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.